కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త గతానికన్నా ఈ వారం కాస్త ఉత్సాహంగా ఉంటుంది. ఒక రకమైనటువంటి భావోద్రేకమైనటువంటి కొన్ని సంఘటనలు ఏర్పడవచ్చు. ఎక్కువ సంతోషం ఏర్పడవచ్చు. పూర్వుల యొక్క గతంలో మీ యొక్క సన్నిహితులు కానీ మీ యొక్క ఆత్మీయులు కానీ వాళ్ళు మళ్ళీ గుర్తుకు రావటం, తద్వారా ఒక రకమైన భావోద్రేకంలోని అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసమే చేసేటువంటి ప్రయత్నాలలో కొంత ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వాక్ పౌరుషమే కాస్త బాధించవచ్చు కనుక కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఇక కళాపరమైనటువంటి ముఖ్యంగా కళాకారులకి ఏ ప్రయత్నాల కోసమైతే ఏ అవకాశం కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అందులో ఒక అడుగు ముందుకు వేయటమో లేదా ఒక శుభవార్త వినటమో మీకు కలిగేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. సోదరుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు కాస్త ఓపికగా ఉండండి. చంచల మనస్సు చేత మీలో ఉండేటువంటి టాలెంట్ మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని కాస్త మీరు ఒక రకమైనటువంటి తెలియకుండానే కాలయాపన ద్వారా వృధా కాలం గడిపే అవకాశం ఉంది కనుక విద్యార్థులు కాస్త ప్రమత్తతో కాస్త ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త పనికిరాదు. అంతేకాకుండా ప్రభుత్వపరమైనటువంటి పన్నుల చెల్లింపు విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్నటువంటి ఏదేని ఒక ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటివి కానీ లేదా హృదయ సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఏర్పడినా కానీ చక్కని వైద్యం చేత ఆ యొక్క ఇబ్బంది నుండి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది. చక్కగా ఆరోగ్యం మీకు సహకరించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా తెలుపు రంగు పుష్పాలతో ఈశ్వరునికి కానీ లేదా లక్ష్మీ అమ్మవారికి కానీ ప్రతిరోజు ఆ పుష్పాలను సమర్పించండి మీకు యథాశక్తిగా మీకు వీలైనంత వరకు. తద్వారా వారాంతంలో మీకు మంచి మేలు జరుగుతుంది. అంతేకాకుండా దానితో పాటు శనేశ్వర అంగారక బృహస్పతి ధ్యానాలను ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.